అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి 11, 12, 13 తేదీలో జరిగేది ఇదే. నక్క తోక తొక్కినట్లే అని చెప్పేసి ఎందుకు చెప్పవలసి వచ్చింది? చాలామంది కూడా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. పట్టిందల్లా కూడా బంగారమే, నక్క తోక తొక్కినట్లే, కష్టాలు రాబోతున్నాయి, ఇది చేసుకోండి అని చెప్పి, అది చేసుకోండి అని చెప్పి మీరు ఇప్పటి వరకు ఎన్నో చూస్తుంటారు. కానీ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరుకుతుంది. చివరి వరకు చూడండి. ఇంకా ఇక్కడ వృశ్చిక రాశి అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఇలా ఈ యొక్క పాదాలకు చెందినవి వృశ్చిక రాశి కిందకి వస్తాయండి. వృశ్చిక రాశి మన రాశి చక్రంలో 8వ రాశి అన్నమాట. ఈ రాశికి అధిపతి కుజుడు. మనకిప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం సరికి చూసుకున్నట్లయితే 2 ఉంది. ఖర్చు సంఖ్య చూసుకుంటే 14 ఉంది. మరి దీన్ని తారుమారు చేయలేమా అంటే ఖచ్చితంగా దీన్ని తారుమారు చేయవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ ఆదాయాన్ని 14 చేసుకొని ఇది చేతిలో, వృశ్చిక రాశి చేతిలో ఉంది. ఖర్చుని 2గా మార్చుకునే శక్తి కూడా వృశ్చిక రాశిలో వారి చేతిలోనే తప్పకుండా ఉంటుంది. అది ఎలా సాధ్యమో ఇప్పుడు చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృశ్చిక రాశి వారు అంటే వీరు చూడడానికి చాలా అందంగా ఉంటారు. చాలా ఆకర్షణీయమైన మంచి ముఖం ఉంటుందన్నమాట. ముఖం గల చూడగానే ఫేస్ అట్రాక్షన్ అని చెప్పి అంటుంటారు కదా, అలా వీరు ఎదుటి వారిని చాలా తేలికగా అటాక్ చేసేటట్టుగా ఉంటారనమాట. చక్కటి కళ్ళు ఉంటాయి. అంతేకాకుండా మంచి రంగుతో ఉంటారనమాట. వీరు చూడడానికి అబ్బాయి లేదా అబ్బాయిని చూడమని బాగున్నారు, వీళ్ళు చాలా చక్కగా ఉన్నారని చెప్పేసి అలా మనసులో అనిపించేస్తుంది అనమాట. అంత చక్కగా ఉంటారనమాట. వీరి యొక్క రంగుకి, రూపానికి తగ్గట్టుగానే వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారనమాట. చిల్లర పనులు చేయడం, ఎక్కువగా మాట్లాడము ఇలా చేయరు. ఏదైనా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎవరితోనైనా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు. చాలా క్రమశిక్షణగా ఉంటారనమాట. ప్రతి విషయంలో దగ్గర కూడా, ప్రతి పని దగ్గర కూడా చాలా అంటే చాలా క్రమశిక్షణగా ఉంటారు. ఇక తొందరపాటు నిర్ణయాలనేటివి గతంలో కొన్ని తీసుకున్న వృశ్చిక రాశి వారు కొన్ని స్నేహాలను, కొన్ని బంధుత్వాలను నమ్మి వారికి ఎలాగైనా కానీ మంచి జరగాలి అనే ఉద్దేశంతో అసలు వీరి యొక్క స్థితిగతులు ఏంటి, వివిధ భవిష్యత్తులో ఇట్లా వీరికి ఈ విధంగా మనము తీసుకోవడం వల్ల మన భవిష్యత్తులో స్థితిగతులు ఏ విధంగా మారుతాయి అని ఆలోచించకుండా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారనమాట. కొన్ని స్నేహాలను నమ్మి దానివల్ల వీరు చాలా దెబ్బతిన్నారు. ఆ విధానంగా దెబ్బతిన్న తర్వాత కొంత కుటుంబ పరిస్థితుల్లో కూడా కలహాలన్నిటివి ఏర్పడ్డాయన్నమాట. కుటుంబంలో కూడా అలా నువ్వు ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోబట్టే కదా మా యొక్క భవిష్యత్తు ఈ విధంగా ఉంది అని చెప్పేసి కొన్ని కలహాలు కూడా వచ్చాయి కుటుంబ పరంగా చూసుకుంటే. ఇటువంటి నిర్ణయాల ఆధారంగా వీరి జీవితంలో ఒడిదొడుకులను చూడడం వలన కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని భవిష్యత్తులో ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు మన పనిని మనం చూసుకొని పక్కకు వచ్చేసేయాలి, ఇటువంటివన్నీ కూడా చాలా వీరి యొక్క అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ రాశి వారికి అంటే ఈ రాశి వారు జన్మించిన వారి యొక్క శరీరం అనేది చాలా దృఢంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరికి అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. మిగతా రాశులతో పోల్చుకుంటే వీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరికి వెనకటి ఆస్తులు అంటే తాతలు, ఇంకా ముత్తాతలు, ఇంకా నాన్నలు సంపాదించిన ఆస్తులు ఏవైనా ఉన్నాయో ఆ ఆస్తులు అనేటివి రేట్లు బాగా పెరుగుతాయి అన్నమాట. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించి రేట్లు బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. దీనివల్ల స్టార్ అనేది తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కానీ చేయలేను, నా వల్ల కాదు అనే భయం ఉండదు. ఏదైనా కానీ ఒక రంగంలో కానీ లేదంటే ఒక దాంట్లో దిగారు అంటే ఖచ్చితంగా ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను 100% చేస్తాను అన్న విధితోనే ఉంటారనమాట. అలా ఒక్కసారి ఫిక్స్ అయ్యి వాళ్ళు కనుక ఏదైనా పనిలో దిగారు అంటే ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ప్రతి అడ్డంకులు కూడా ఎదుర్కొని విజయాన్ని సాధించేంత వరకు కూడా ఇక వృశ్చిక రాశి వారు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరికి భవిష్యత్తులో
చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా కొన్ని కష్టాల నుంచి, బాధల నుంచి, కొన్ని మోసాలను చూశారు ఇప్పటి వరకు. జనం యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా గ్రహించారు. ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు కష్టంలో మనకు తోడున్నారు, ఎవరు కష్టంలో మన దూరంగా నెట్టేశారు, ఎవరు మనకి అవసరమైతే ఒక అడుగు ముందుకు వస్తారు, ఎవరు దూరంగా ఉండిపోతారు, ఇవన్నీ కూడా వారికి పూర్తిగా అర్థమైపోయాయన్నమాట. ఇంకా ఇప్పటి వరకు చూసిన జీవితంలో సగం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇప్పటి నుంచి వృశ్చిక రాశి వారు తీసుకునే ఏ నిర్ణయమైనా కానీ చాలా కరెక్ట్గా ఉంటుంది. కానీ మీరు నిర్ణయాలనేటివి ఒక్కరు తీసుకోకుండా కాస్తంత కుటుంబంతో కలిసి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. దీనివల్ల భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్యలు అనేటివి రాకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారు మధ్యవర్తిగా ఉండొద్దు. మధ్యవర్తిగా ఉండడం వలన కొన్ని సమస్యలన్నిటివి మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమస్యలన్నిటివి మీకు భవిష్యత్తులో రాకూడదు, మేము ప్రశాంతంగా జీవించాలి అని చెప్పి అనుకుంటే మాత్రం కొన్ని వాటి మధ్య మీరు మధ్యవర్తిగా ఉండడం అనేది మానేసేయండి. ఇక అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోయే సమయం అన్నమాట. అంటే కొన్ని అదృష్టాలు అంటూ ఉంటాయన్నమాట. మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఒక్కొక్కసారి ఉండదు. కొంతమందికి ఏంటంటే పైన చేస్తారు కానీ సక్సెస్ అనేది మంచిగా వచ్చేస్తుంటుంది అనమాట. అది ఆ సమయం అనుకూలంగా ఉండాలి. మనం చేసే పనికి మనకి టైం కూడా అనుకూలించాలన్నమాట. అలా మీకు సమయం అనుకూలిస్తుంది ఇప్పుడు. కాబట్టి కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి. మీకు మంచి టైం అనేది నడుస్తుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అయి తీరుతారు అందులో. కాకపోతే 100% డిఫెక్ట్స్ అనేటివి ఆ పనిలో పెట్టాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మనుషులకు దూరంగా ఉండండి. అదేంటి మనుషులకు దూరంగా ఉండండి అని చెప్తున్నారు అంటే కనుక, ఎందుకంటే మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా మనమే పడాలన్నమాట. ఎదుటి వారు ఏంటంటే మన కష్టాలని, సంతోషాలని అన్నీ కూడా టైంపాస్గా చెప్పుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు కొంచెం సంతోషంగా లోపల ఫీల్ అవుతుంటారు, పైకి ఏమో నటిస్తుంటారు మంచిగా. అదే మన బాధ వచ్చినప్పుడు లోపల సంతోషంగా ఉంటారు, పైకేమో అయ్యో పాపం అని చెప్పి అంటుంటారనమాట. ఇటువంటి నాటకాలు ఆడే ప్రపంచంలో మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనే యొక్క అంశాన్ని గ్రహించండి. అది గ్రహించి దానికి తగ్గట్టుగా అడుగులు ముందుకు వేయండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఖర్చులు అనేటివి మీకు కొంచెం ఎక్కువగానే చూపిస్తున్నాయి. కాబట్టి మీకు ఒక్క ఖర్చులను తగ్గించుకోవడానికి కూడా ఏదైనా ఒక రూపాయి మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడైనా కానీ లేదా ఇంట్లో ఏదైనా వాడేటప్పుడు కానీ 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఇది నేను ఖర్చు చేయవచ్చా, ఖర్చు చేయకూడదా, దీనివల్ల ఎంతవరకు లాభం ఉంటుంది, ఇది లేకుండా నాకు ఇప్పుడు గడవదా, ఇలా 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీకు సంపాదించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ ఖర్చులు ఒకటి కనుక మీరు మేనేజ్ చేసుకోగలిగితే, అది కూడా మీ చేతిలోనే ఉందన్నమాట. మీరు మేనేజ్ చేసుకోగలిగితే మీకు అంతా కూడా ఈక్వల్ అయిపోతుందన్నమాట. దానివల్ల మీకు ఏంటంటే కొంచెం బటన్ తగ్గుతుంది, డబ్బు చేతిలో నిల్వ ఉంటుంది. ఇంకా పొదుపు మీకు చాలా ముఖ్యమని ఎప్పటికప్పుడు మీ మనసులో అనుకోండి. ₹1 ఖర్చు చేసేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఖర్చులు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా అంతేకాకుండా వృశ్చిక రాశి వారు దానాలు చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఎందుకంటే దానం అనేది మన యొక్క కర్మలను తొలగిస్తుంది, పాపాలను దూరం చేస్తుంది, కష్టాలను తగ్గిస్తుంది, జీవితంలో ఒక గొప్ప స్థాయిలో ఉంటుందన్నమాట. ఎదుటి వారికి దానాన్ని చేయడం అనేది చాలా అవసరం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దానం అనేది చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అప్పుడప్పుడు కూడా కొంచెం ఆకలితో ఉన్నవారికి ఒక ₹50 ఇచ్చి భోజనం చేయమని చెప్పడము. మీ దగ్గర ₹10 ఉన్నాయనుకోండి, ₹1 దానానికి వాడండి కనీసం. దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. మీకు ఏమైనా గ్రహ దోషాలున్నా, జాతక దోషాలున్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. మీ కర్మలు కూడా కొన్ని తొలగిపోతాయి అన్నమాట. దీనివల్ల మీకు శుభం జరుగుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక వృశ్చిక రాశి వారు మనస్తత్వం అనేది అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి. కాబట్టి నలుగురితో కలిసి మెలిసి ఉండాలి అని చెప్పేసి ట్రై చేస్తుంటారు.
ఇలా నలుగురితో కలిసేటప్పుడు కూడా ఆలోచించుకోండి, ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చెప్పి, మీ యొక్క బలం ఏంటి, మీ యొక్క బలహీనత ఏంటి అని చెప్పి ఎదుటి వారికి తెలియపరచకుండా ఉండండి. ఆ విధంగా తెలియపరచడం వలన కొంచెం ఫ్యూచర్లో ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి బలహీనతలు ఏంటి బయట పెట్టకుండా ఉండడమే మీకు మంచిది అని చెప్పి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే 11, 12, 13 తారీఖులలో ఈ 3 రోజులు కూడా మీ యొక్క వృత్తి, ఉద్యోగం, వ్యాపారం యందు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అనమాట. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఎటువంటి నష్టాలు రావు, ఎటువంటి ఇబ్బందులు రావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చక్కగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల యందు మీకు కలుసుబాటు అనేది చాలా చక్కగా ఉంది. కాబట్టి చేసే పనుల యందు కాస్తంత శ్రద్ధను పెట్టి మీరు పని చేసుకోగలిగితే మీకు రూపాయి వచ్చే దగ్గర 5 రూపాయలు వచ్చే అవకాశం అయితే బాగా ఉందన్నమాట. కాబట్టి ఏదైనా కానీ మీ చేతుల్లో ఉంది. మీకంతా కూడా మీ బిజినెస్లకు సంబంధించి చాలా అనుకూలంగా ఉంది. ఇక ఆ యొక్క సంపాదించుకునే ఇది అనేది మీకు తెలివితేటల మీద ఆధారపడి ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బిజినెస్ వ్యవహారాల్లో 3 రోజులలో కొంచెం కోపావేశాలకు గురి అవుతారు మీరు. ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. నలుగురితో మాట్లాడేటప్పుడు కాస్త కోపాన్ని తగ్గించుకొని మంచిగా ఉంటే కనుక మీకు ఖచ్చితంగా మంచిగానే ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి మంచి మార్కులతో ఉత్తీర్ణత అనేది లభిస్తుంది. ఇక అంతేకాకుండా ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి కూడా మంచిగా అనుకూలమైన యోగ కాలము, విద్యార్థుల భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది. ఈ 3 రోజుల్లో కూడా మీకు ఎటువంటి సమస్యలు లేవు, చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఇక 3 రోజుల ప్రయాణాలకు సంబంధించిన విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీకు ఎటువంటి ప్రయాణాలు తగలవా అంటే ఒక్కరోజు చిన్న ప్రయాణం ఒకటి తగులుతుంది. అది కూడా మీ యొక్క బిజినెస్ సంబంధించి అది కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి భయాందోళన లేవన్నమాట. ఇక ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. 3 రోజులలో టెన్షన్స్ పడుతూ ఉంటారు, బిజీగా ఉంటారనమాట. ఈ 3 రోజులు ఆ స్ట్రెస్ అనేది వచ్చేస్తుంది అనమాట. స్ట్రెస్ని కూడా కంట్రోల్ చేసుకొని కొంచెం హ్యాపీ మూడ్లో ఉండడానికి ట్రై చేయండి. మీకు పనులు అవుతాయి, ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది అనమాట. ఎటువంటి టెన్షన్స్ అనేది లేకుండా కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అయితే ఉంటుందన్నమాట. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా స్మూత్గా మంచిగా గడిచిపోతుంది. సంతాన పరంగా సంతోషంగా ఉంటారు. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా ఖచ్చితంగా సంతాన భాగ్యం అయితే ఉంటుంది. దానికోసం కొంచెం కష్టపడండి. అంటే కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైంకి చూపించుకోవడము, మెడిసిన్ అనేది కరెక్ట్గా వాడుకోవడము, కొంచెం తినే ఫుడ్ శ్రద్ధ పెట్టడం, ఏదైనా ఎక్సర్సైజులు చేయాలని కూడా అవి చేసుకొని కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మీకు సంతానం అనేది ఖచ్చితంగా కలిగి తీరుతుందన్నమాట. ఇక సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కానివ్వండి, రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఓవరాల్గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. 3 రోజులనే కాదు, ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాకపోతే మీ యొక్క తెలివితేటల మీద ఎక్కువగా ఆధారపడి మీ భవిష్యత్ అనేది ఉంటుంది అని నిర్ణయించుకోండి. దీనికి మీరు ఫిక్స్ అయిపోండి. కాస్త మంచిగా తెలివిగా ఉండి తెలివిగా ఆలోచించండి. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంతా కూడా బాగుంటుంది. లవర్స్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. లవర్స్కి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ 3 రోజులు చాలా మంచిగా ఉంటుంది. గతంలో కొన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు ఇద్దరు కూడా కలిసిపోయి ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. మరి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి, వృశ్చిక రాశి వారికి వీళ్ళందరికీ కూడా అంతా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి వీరికి అనారోగ్య సమస్యలు కూడా చాలా తక్కువగానే ఉంటాయి. మిగతా రాశులతో పోల్చుకుంటే కూడా వీరు ఆరోగ్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరికి వెనకటి ఆస్తులు అంటే తాతలు, ముత్తాతలు, ఇక నాన్నలు సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయో ఆ ఆస్తులు అనేటివి రేట్లు బాగా పెరుగుతాయి అన్నమాట. అందులో ముఖ్యంగా భూమికి సంబంధించి బాగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. దీనివల్ల వీరొక స్టార్ అని తిరగబోతుంది అని చెప్పుకోవచ్చు అనమాట. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా కానీ నేను చేయలేను, ఇది నా వల్ల కాదని చెప్పే భయం ఉండదు.
ఏదైనా కానీ ఒక రంగంలో కానీ ఏదైనా ఒక దాంట్లో దిగారు అంటే ఖచ్చితంగా ఇది నేను చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, ఇది నేను 100% చేస్తాను అన్న విధితోనే ఉంటారనమాట. అలా ఒక్కసారి ఫిక్స్ అయిపోయి వాళ్ళు కనుక ఏదైనా ఒక పనిలో దిగారు అంటే ఆ పనిలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కానీ ప్రతి అడ్డంకును కూడా ఎదుర్కొని విజయాన్ని సాధించేంత వరకు కూడా ఈ వృశ్చిక రాశి వారు నిద్రపోరని చెప్పుకోవచ్చు అనమాట. ఇక వీరికి భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు చెప్పినట్టుగా కొన్ని కష్టాల నుంచి, బాధల నుంచి, కొన్ని మోసాలను చూసారు ఇప్పటి వరకు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.